హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి జూన్ 14వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్, అలాగే ఏపీ స్టేట్ కౌన్సిలింగ్, ఈ మూడు కూడా మనకి స్టార్ట్ అవుతాయి. అయితే ఏపీ స్టేట్ స్టూడెంట్స్ అలాగే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఈ మూడు కౌన్సిలింగ్స్లో కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అందుకోసమే నేను ఆల్రెడీ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి 2 వీడియోస్ చేయడం జరిగింది. అంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఈచ్ రౌండ్లో ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవుతారు స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా మీకు ఫ్లో చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది, అలాగే ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అలాగే ఈ ఏపీ స్టేట్ కౌన్సిలింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, దీనికి సంబంధించి ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు కేవలము నేను కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. అయితే ఏపీ స్టేట్ కౌన్సిలింగ్లో ఏపీ స్టేట్ స్టూడెంట్స్ అంటే ఏపీలో మనకి 2 రీజియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఏయూ రీజన్ స్టూడెంట్స్ అలాగే ఎస్వియు రీజియన్ స్టూడెంట్స్. వీళ్ళిద్దరూ కూడా ఏపీ స్టేట్ కౌన్సిలింగ్లోనే పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. ఒకే నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్కే అప్లై చేసుకొని అన్ని రౌండ్స్లో కూడా పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ని పొందాలి. అలాగే వీళ్లతో పాటుగా తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా 15% నాన్ లోకల్ సీట్స్కి పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నాన్ లోకల్ కేటగిరీ అంటే ఎవరు, వాళ్ళకి ఈ 15% కన్వీనర్ కోటాలో సీట్స్ రావాలి అంటే ఏ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది, ఈ విషయాల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోస్ని వాచ్ చేయండి. చాలా మందికి ఈ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎక్కడ చూసుకోవాలి, ఎక్కడ జరుగుతుంది అనేది చాలా మందికి డౌట్ ఉంది. వాళ్ళ కోసం నేను ఈ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెబ్ పేజ్ ఇక్కడ పెడుతున్నాను. చాలా మందికి అయితే చాలా మందికి ఈ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ప్రాసెస్ ఏ వెబ్సైట్లో జరుగుతుంది, ఎలా చూసుకోవాలి అనేది చాలా మందికి అవగాహన లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ గురించి ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను. అలాగే ఇక్కడ అలాగే
ఈ వైఎస్ఆర్ యూహెచ్ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అనే దానికి చాలా మందికి కూడా ఐడియా లేదు. వాళ్ళ కోసం నేను ఈ పేజ్ను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇది డాక్టర్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాట్స్ న్యూ ఎగ్జామ్స్ టెండర్, ఇక్కడ 3 వర్డ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈ 3 వర్డ్స్లో మనకి వాట్స్ న్యూ దగ్గర క్రింద నోటిఫికేషన్స్ ఇక్కడ హైలైట్ అయ్యి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్స్ లాగానే మనకి రేపు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన అప్లికేషన్స్ పెట్టుకోండి, అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఇలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ని ప్రతిరోజు ఒక్కసారైనా సరే ప్రతిరోజు అట్లీస్ట్ 3 టైమ్స్ విజిట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇదే వెబ్సైట్లో మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అయితే చాలా మందికి అసలు ఈ వెబ్ ఆప్షన్ చాలా మందికి ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి అసలు ఎక్కడ చూసుకోవాలి, వెళ్ళి రోజు చూసుకుంటూ ఉండాలి. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా యూనివర్సిటీ వెబ్సైట్ని కనీసం ఒక 3 లేక 4 సార్లు చూసుకుంటూ ఉంటేనే డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అందుకనే అసలు ఈ వెబ్సైట్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసమే అఫీషియల్ వెబ్సైట్ చేశాను. ఈ పేజ్ని మీరు చూడాలి అంటే ఎగ్జామ్స్ టెండర్, ఈ 3 వర్డ్స్లో ఫస్ట్ది వాట్స్ న్యూ ఉంది. ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా హైలైట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ మనకి పీడిఎఫ్స్ ఏదైనా కావాలి, డేటా కావాలి అంటే ఈ స్క్రోల్ బార్ని మీరు మూవ్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ డేటాను కూడా చూసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్ పైన కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ రోజు ఒక నోటిఫికేషన్ వస్తే పైన కనిపించింది, రేపు ఇంకొకటి వస్తే దీనిపైన కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం లేటెస్ట్ అప్డేట్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలా స్టార్ట్ అవబోతుంది అనేది ఒకసారి చూద్దాము. ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ వచ్చిన 10 రోజులకి లేక వారం రోజులకి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ప్రాస్పెక్టస్ కూడా మనకి రిలీజ్ చేస్తారు. దానితో పాటుగా ప్రాస్పెక్టస్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని చదవాలి ఫస్ట్. ఆ ప్రాస్పెక్టస్ కూడా అఫీషియల్, ఈ నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ కూడా అఫీషియల్ వెబ్సైట్ పేజ్లోనే మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి, మనకు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ప్రాస్పెక్టస్ని డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా చదువుకొని డేట్స్ అలాగే గైడ్ లైన్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే బేసిక్ డీటెయిల్స్, స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. వాటితో పాటుగా ఒక పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఇస్తుంది, అంటే రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే అప్లికేషన్ ఫిల్లింగ్లోకి ఎంటర్ అవుతాము. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్లో జాగ్రత్తగా మీ అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. అంతేకాకుండా ఇక్కడ మేజర్గా ఇంపార్టెన్స్ ఏంటి అంటే స్టడీ డీటెయిల్స్. ఎందుకంటే మీకు రిజర్వేషన్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ ఉంటుంది. వీటితో పాటు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా మీ యొక్క స్పెషల్ కేటగిరీ గురించి కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఎస్ఆర్ నో పెట్టండి. వీళ్ళతో పాటు మైనారిటీ స్టూడెంట్స్ కూడా మీకు కూడా ఆప్షన్ ఉంటుంది. మీకు మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా అప్లికేషన్లోని మెన్షన్ చేయాలి, అవి మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్. మీరు థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఫస్ట్ అప్లోడ్ చేసిన తర్వాతనే సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేస్తారు. ఓకే, అవి ఎంత సైజు ఉండాలి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో, దయచేసి ఆ వీడియోని వాచ్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్. రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా మీరు అప్లోడ్ చేస్తున్నారా లేదా, అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ క్లారిటీ బాగుందా లేదా, ఏమైనా బ్లర్గా ఉందా అంటే బోజరగా కనిపించకుండా అర్థమో కాకుండా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మనకి బ్లర్నెస్ అనేది లేకుండా ఎక్కడ కూడా అలాంటి డాక్యుమెంట్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు స్కాన్ చేసుకునేటప్పుడే చెక్ చేసుకోండి ప్రాపర్గా. ఆ తర్వాత డాక్యుమెంట్స్ని ప్రాపర్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్లో వాళ్ళు ఇచ్చినటువంటి సైజెస్ ప్రకారంగా మీరు అప్లోడ్ చేయండి. అయితే
ఈ డాక్యుమెంట్స్లో ముఖ్యంగా మీరు ఏ స్పెషల్ కేటగిరీ గురించి అయితే మీరు ఆప్షన్స్లో ఎస్ అని పెట్టుకుంటారో ఆ సర్టిఫికెట్స్ కూడా మీరు ఇప్పుడే అప్లోడ్ చేయాలి. అలాగే మైనారిటీ సర్టిఫికెట్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయాలి. కేటగిరీ సర్టిఫికెట్స్ ఉంటే అవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ అప్లికేషన్తో పాటు మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. వన్స్ అయిపోతే చేయటం కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత మరలా మీకు పర్మిషన్ ఉండదు మరలా అప్లోడ్ చేసుకోవడానికి. కాబట్టి మేము మర్చిపోయాం మేడం, లేక అప్పటికి మాకు ఆ డాక్యుమెంట్ ఇంకా రాలేదు, సో ఇప్పుడు మేము ఎలా వాళ్ళకి అందజేయాలి, ఇవి కుదరవు. కాబట్టి మీరు ముందుగానే మనకి ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుండి రిజల్ట్స్ వచ్చేలోపు సుమారుగా ఒక నెలకి పైగానే మనకి గ్యాప్ వచ్చింది. నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక 3,000 రూపాయలు, సుమారుగా 3,000 రూపాయల దాకా ఉంటుంది ఫీజు. ఇది కూడా కేటగిరీని బట్టి ఉంటుంది, అందరికీ ఒకటే ఉండదండి. కేటగిరీ వైజ్గా ఒక 500 రూపాయలు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ని మీరు ఆన్లైన్ మోడ్లోనే సింగిల్ పేమెంట్ మాత్రమే కట్టాలి. ఓకే, నెక్స్ట్ రిలీజ్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని కానీ మీ కేటగిరీ కానీ లేదా మీ కేటగిరీ కానీ జెండర్ కానీ నీట్ ర్యాంక్ కానీ స్కోర్ కానీ లేదా స్పెషల్ కేటగిరీస్ కానీ ఏదైనా సరే మీకు డేటా కానీ ఎక్కడైనా మిస్ అయితే లేదా నాన్ లోకల్ స్టేటస్ లోకల్ స్టేటస్ ప్రతిదీ కూడా మీకు ఇస్తారు దానిలో. అంటే మీరు ఏయూ వాళ్ళ అంటే ఓయూ అంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అని అర్థం. ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. అక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు ఒక 2 or 3 మీ యొక్క క్వెరీస్ని పంపించమని యూనివర్సిటీ వాళ్ళు చెప్తారు. సో మీరు ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు ఆ మెయిల్ ఐడి ద్వారా మాత్రమే మీరు మీ క్వెరీస్ని పంపించాల్సి ఉంటుంది. క్వెరీస్ని పంపించేటప్పుడు ఒకవేళ వాళ్ళు పొరపాటున డాక్యుమెంట్స్ ఇది మిస్ అయింది అందుకే మేము మీకు ఇవ్వలేదు కేటగిరీ అని కానీ వాళ్ళు చెప్తే అప్పుడు ఆ 2-3 డేస్లో మీరు ఇమ్మీడియట్గా ఆ సర్టిఫికెట్స్ని మరలా అప్లోడ్ చేసి మరలా అటాచ్ చేసి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వెరిఫికేషన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ని మీకు ఒక 1 వీక్ తర్వాత రిలీజ్ చేస్తుంది. అంటే ఇంకా తర్వాత చేంజెస్ అనేవి ఏమీ ఉండవు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అప్లికేషన్ ఫిల్లింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే క్వెరీస్కి ఎన్ని డేట్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఎన్ని డేస్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఇదంతా కూడా యూనివర్సిటీ వెబ్సైట్లోనే చూసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా. అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు మీ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి, అంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు మొబైల్కి వస్తుంది, అవి యూజ్ చేసి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్లో ఏముంటుంది అంటే మీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేశారు, అవి ప్రాపర్గా సబ్మిట్ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్లో ఉంటుంది. అంటే ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ ఎవరెవరికి డౌన్లోడ్ అవుతుంది అంటే ఎవరైతే కరెక్ట్గా అలాగే అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారో వాళ్ళకి మాత్రమే డౌన్లోడ్ అయింది. ఒకైనా డౌన్లోడ్ అవ్వటం లేదు అంటే మీ యొక్క అప్లికేషన్ ప్రాపర్గా లేనట్లు, లేక మీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేనట్లు, లేదా ఫీ పేమెంట్ కూడా కంప్లీట్ అయ్యి కేర్ఫుల్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైంది కదా. సో మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ కానీ ఒకవేళ ఫెయిల్ అయింది ప్రతి స్టేజ్లో కూడా ప్రతిదీ వెరిఫై చేసుకుంటూ జాగ్రత్తగా స్లోగా చేసుకోండి. అంటే ఒకే రోజు ఒకే రోజు అన్ని స్టెప్స్ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. మనం సఫిషియెంట్గా టైం తీసుకొని ఒక 2 or 3 డేస్ యూస్ చేస్తేనే చేసుకోవచ్చు. లేదు కూర్చొని ఇప్పుడే చేసేసుకుంటాము మేము మరలా మర్చిపోతామేమో అనుకుంటే మీరు సఫిషియెంట్గా టైం ఉన్నప్పుడు మాత్రమే, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఒక 2 or 3 డేస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ మీరు కాలేజెస్ని ప్రయారిటీ వైజ్గా వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ లాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఆల్రెడీ ముందుగానే
మీ కాలేజెస్ లిస్టు ప్రయారిటీ లిస్టు తయారు చేసుకొని ఉంటారు కాబట్టి అది చూసుకొని జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయండి. అయితే ఏపీ స్టేట్ వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వెబ్ ఆప్షన్స్ని కేవలము ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ అంటారు. ఇంకా ఒక్కసారి మీరు వెబ్ ఆప్షన్స్ కానీ రౌండ్ 1లో పెడితే రౌండ్ 2 నుండి ఇంకా చేంజెస్ చేసే అవకాశమే లేదు. అంటే అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టే అవకాశమే మీకు ఉండదు. కాబట్టి జాగ్రత్తగా రౌండ్ 1లో పెట్టేటప్పుడే ఎలాంటి కాలేజెస్ని ఎక్కడ ఏ పొజిషన్లో పెడుతున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. ఒక వీడియో చేశాను. ఆ వీడియోని దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా వినండి. వెబ్ ఆప్షన్స్కు సంబంధించినటువంటి వీడియో కానీ మీకు అర్థం కాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా కష్టం. ఒకవేళ మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ మీ పిల్లలకి అన్యాయం జరిగినట్లే లెక్క. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎలా పెట్టుకోవాలి అనేది దాని ప్రకారంగా ముందు మీరు మీ నోట్బుక్లో రాసుకొని ఆ తర్వాత మాత్రమే పెట్టండి. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఏయూ వాళ్ళు ఎస్వియులో పార్టిసిపేట్ చేయొచ్చా, అలాగే ఎస్వియు వాళ్ళు ఏయూలో పార్టిసిపేట్ చేయొచ్చా? అందరూ అన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే సిస్టమ్ తీసుకుంటుంది. కంపల్సరీ ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో ఏపీ స్టేట్ మొత్తంలో 2 రీజన్స్లో కలిపి అన్ని కాలేజెస్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెడితేనే ఈ వెబ్ ఆప్షన్స్ సక్సెస్ఫుల్ గానికి ఓటీపీ అడుగుతుంది. అదర్వైజ్ మీ వెబ్ ఆప్షన్స్ని అసలు యాక్సెప్ట్ చెయ్యదు. ఎందుకు అంటే వన్ టైం వెబ్ ఆప్షన్ కాబట్టి తర్వాత పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి 100% అన్ని కాలేజెస్ ఈవెన్ 650 మార్కులు వచ్చే స్టూడెంట్ కూడా కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రయారిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 4 or 5 డేస్కి మీకు ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఒకవేళ సీట్ వస్తుంది అనేది ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసుకొని మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మరలా అలాట్మెంట్ ఆర్డర్ లిస్ట్ ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది. దానిలో మీ పేరు ఉందా లేదా, ఏ కాలేజ్లో ఉందో మరలా ఒకసారి రీచెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు కాలేజ్ దగ్గరికి రిపోర్ట్ చేయడానికి వెళ్ళండి. ఓకే, అప్పుడు మాత్రమే మీరు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో డిసైడ్ చేసుకొని అక్కడ రిపోర్ట్ చేయడానికి మీరు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ మీర్మెంట్ ఆర్డర్లో ఎప్పుడైతే మీరు అలాట్మెంట్ లిస్ట్లో మీ పేరు చూసుకున్నారో ఇమీడియట్గా అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ లేకుండా మీకు అడ్మిషన్ ఇవ్వరు కాలేజ్లో. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సీట్ అలాట్మెంట్ వస్తే 100% మీరు డౌన్లోడ్ చేసుకుని తీరాల్సిందే. అంటే కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటేనే కేవలము. అంతేగాని ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి అక్కడ జాయిన్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు అనవసరంగా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు. సుమారుగా 10,600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి ఇక్కడ చేసుకోవటం వలన బెనిఫిట్ లేదు. కాబట్టి మీరు దయచేసి అలాట్మెంట్ ఆర్డర్ని ఆలోచించి జాగ్రత్తగా అప్పుడు మాత్రమే చేసుకోండి. 100% స్టేట్ కోటాలోనే జాయిన్ అవుతాం అనుకునే వాళ్ళు మాత్రమే 100% మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సీట్ వచ్చిన తర్వాత మీరు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనుకోండి, డౌన్లోడ్ చేసుకుంటారు అలాట్మెంట్ ఆర్డర్ని, కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. సో వీటితో పాటుగా ఎఫిడవిట్స్, బాండ్స్ ఇవన్నీ కూడా ఎఫిడవిట్స్, వీటితో పాటుగా కొన్ని ఎఫిడవిట్ ఫామ్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక 4 to 5 డేస్ మాత్రమే ఇస్తారండి. అంతకంచుకోండి 2 sets కాలేజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి రిపోర్ట్ చేయడానికి. ఓకే, ఒకవేళ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేదు అనుకుందాము, ఇంట్రెస్ట్ లేకపోతే ఏమవుతుంది, అప్పుడు ఆ స్టూడెంట్ ఇక ఏపీ కౌన్సిలింగ్కి పూర్తిగా అవకాశాన్ని కోల్పోయినట్లే లెక్క. అంటే ఎగ్జిట్ ఫ్రమ్ ఏపీ కౌన్సిలింగ్, ఇంకా నెక్స్ట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. అర్థమైంది కదా? ఒకసారి ఫస్ట్ రౌండ్లో సీటు వస్తే 100% మీరు జాయిన్ అయితేనే అప్గ్రేడేషన్కి వెళ్ళడానికైనా మీకు ఛాన్స్ ఉంటుందా, ఆ కాలేజ్లో సీటు ఉంటుంది. కాకుండా అసలు నాకు సీటే వద్దు, నేను ఏపీ స్టేట్లో జాయిన్ అవ్వను అనుకుంటే అప్పుడు మీరు కంప్లీట్గా ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ నుండి డ్రాప్ అయినట్లే లెక్క. అంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇంకా నెక్స్ట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే మీకు ఉండదు. క్లియర్? సో మీరు ఇక్కడ తీసుకోండి. అంతేకాదండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ను కూడా ముందుగా డౌన్లోడ్ చేసుకోకండి. వచ్చిన వెంటనే చాలామంది ఎగ్జైట్మెంట్లో చేసేస్తారు.
అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఓకే, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఓకే, నెక్స్ట్, ఒకవేళ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా స్టూడెంట్కి కానీ మరలా అప్గ్రేడేషన్కి వెళ్ళాలని అనిపించినా, లేదా ఒకవేళ జాయిన్ అయిన కాలేజ్లోనే ఉండిపోవాలి అని అనిపించినా, అలా కాదు నేను కాలేజ్ నుండి వదిలేసి అసలు కంప్లీట్గా ఏపీ స్టేట్ నుండి వెళ్ళిపోతాను అన్న ఈ 3 డెసిషన్స్ తీసుకునే రైట్ స్టూడెంట్కి ఉన్నాయి. కాబట్టి అదే కాలేజ్లో కంటిన్యూ అయిపోతాను, నాకు మంచి కాలేజ్, ఇంకా నేను అప్గ్రేడేషన్కి వెళ్ళను అనుకుంటే రీటెయిన్ అంటారు దాన్ని. ఇదే కాలేజ్లో ఉండిపోవచ్చు. అలా కాదు అప్గ్రేడేషన్కి వెళ్తాను అంటే రౌండ్ 1 నుండి రౌండ్ 2కి అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా ఇక్కడ ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మనసు మార్చుకొని ఆల్ ఇండియా కోటాలో ఏమైనా సీటు లభిస్తే ఈ మధ్య కాలంలో, అప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మాత్రమే మీరు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ఫ్రీ ఎగ్జిట్కి ఈ కౌన్సిలింగ్ టైం కంప్లీట్ అయిపోయి, ఈ రిపోర్టింగ్ టైం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే అన్ని కాలేజెస్లో స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్లో లాస్ట్ డేట్ ఉంటుంది. ఆ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఒక 2 days మరలా టైం ఇస్తారు ఫ్రీ ఫ్రీ ఎగ్జిట్కి. ఆ ఫ్రీ ఎగ్జిట్ పీరియడ్లో మాత్రమే మీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఫ్రీ పెనాల్టీ కట్టే అవసరం లేకుండా మీరు ఫ్రీగా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ఫ్రీ ఎగ్జిట్ దాటిన తర్వాత ఒక గంటకు అసలు ఫస్ట్ రౌండ్లో సీటే రాలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ స్టూడెంట్ డైరెక్ట్గా రౌండ్ 2కి వెళ్ళిపోతారు. ఓకే, అంటే వెళ్ళిపోవడం అంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టేసి ఉన్నారు కదా, ఇంకా మరలా వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టరు. ఆటోమేటిక్గా రౌండ్ 2లో మరలా రిజల్ట్ వచ్చినప్పుడు వీళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉందా లేదనేది వాళ్ళ మార్క్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు రౌండ్ 2లోకి ఎంటర్ అయ్యాము. రౌండ్ 2లో ఇక్కడ వెబ్ ఆప్షన్స్కు సంబంధించిన నోటిఫికేషన్ ఏమీ ఉండదు. డైరెక్ట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత సేమ్ మరలా స్టూడెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఒకటేంటంటే ఇక్కడ 2 types ఆఫ్ సీట్స్ అలాట్ అవుతాయి. ఇక్కడ ఇక్కడ మనకి రిజల్ట్స్లో 2 types ఆఫ్ సీట్స్ మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. 2 types ఇక్కడ సీట్ అలాట్మెంట్లో 2 types ఆఫ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ కేటగిరీ వచ్చి అప్గ్రేడెడ్ ఫ్రమ్ రౌండ్ 1. రౌండ్ 1 నుండి అప్గ్రేడ్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి సీట్ అలాట్మెంట్ వస్తుంది. అలాగే సెకండ్ కేటగిరీ వచ్చి ఫ్రెష్గా సీట్ అలాట్ అయినటువంటి స్టూడెంట్స్. ఫ్రెష్గా సీట్ అలాట్ ఫ్రె- ఫ్రెష్గా సీట్ అలాట్ అయింది. ఫ్రెష్గా సీట్ అలాట్ అయిన సెకండ్ కేటగిరీ వచ్చి ఫ్రెష్గా సీట్ అలాట్ అయినటువంటి స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం అప్గ్రేడెడ్ స్టూడెంట్ గురించి చూద్దాము. ఇక్కడ అప్గ్రేడెడ్ ఫ్రమ్ రౌండ్ 1 అన్నాను. రౌండ్ 1 నుండి ఎప్పుడైతే మీకు అప్గ్రేడేషన్ వచ్చిందో మరుక్షణంలోనే మీకు రౌండ్ 1లో మీరు జాయిన్ అయినటువంటి ఆ కాలేజీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది. కేవలం సర్టిఫికెట్లు మాత్రమే అక్కడ ఉన్నట్లు లెక్క, అంతేగాని మీకు అక్కడ సీటు లేదు, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు అప్గ్రేడేషన్ కాలేజ్ ఏదైతే వచ్చిందో జాయిన్ అయితేనే మీకు సీటు ఉన్నట్లు ఈ ఏపీ స్టేట్లో మీరు కంటిన్యూ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ అప్గ్రేడేషన్ వచ్చిన తర్వాత కానీ మాకొద్దు సీటు మేము వెళ్ళిపోతాము అంటే ఇంకా వీలు అవ్వదు. సెకండ్ రౌండ్లో ఎటువంటి ఫ్రీ ఎగ్జిట్ కూడా స్టేట్ కోటాలో ఇవ్వరు. ఓన్లీ ఫస్ట్ రౌండ్కి మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. అదే తెలంగాణ స్టేట్ వాళ్ళైతే 2023లో రౌండ్ 2లో కూడా ఫ్రీ ఎగ్జిట్ని ఇచ్చారు. రౌండ్ 2లో కూడా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చారు. కానీ ఏపీలో అయితే అది లేదు. కేవలము రౌండ్ 1లో మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఉంది. కాబట్టి అప్గ్రేడేషన్కి వెళితే మీకు అప్గ్రేడేషన్ వచ్చింది అంటే మాత్రం 100% ఫస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వాల్సిందే. సెకండ్ రౌండ్కి మీకు రిపోర్ట్ చేయడానికి ఎక్కువ రోజులు టైం ఉండదు, జస్ట్ 2 or 3 days మాత్రమే ఇస్తారు. చాలా క్విక్గా మీరు అక్కడికి వెళ్ళి మీరు కట్టిన అమౌంట్, మీ సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని అక్కడి నుండి రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని ఇక్కడ న్యూ కాలేజ్కి వచ్చి జాయిన్ అవ్వాలి. క్లియర్? నెక్స్ట్, ఒకవేళ ఫ్రెష్గా సీట్ అలాట్ అయింది అనుకోండి రౌండ్ 2లో డైరెక్ట్గా, అప్పుడు స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, రిపోర్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ లేదు అన్నారు కానీ ఏపీలో ఇవ్వలేదు. ఏపీలో మనకి 2 conditions అండి. ఇక్కడ అప్గ్రేడేషన్ వస్తే కంపల్సరీ, ఇక్కడ రౌండ్ 2లో సీటు వస్తే అదే ఫైనల్ సీటు, ఇంకా మళ్ళీ అక్కడ నుండి అప్గ్రేడేషన్ ఉండదు. ఈ 2 కేసెస్ కూడా ఏపీలో మీకు డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి టీఎస్ కంటే కూడా. ఓకే,
సో ఇక్కడే మీరు కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా అప్గ్రేడేషన్ అనేది ఛాన్స్ ఉండదు ఏపీలో. క్లియర్? నెక్స్ట్, ఈ 2 కేసెస్లో ఒకవేళ స్టూడెంట్ కానీ అసలు మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము జాయిన్ అవ్వము అనుకుంటే ఏంటో రిపోర్ట్ చేయటం కంప్లీట్ అయిపోయింది. తరువాత వీళ్ళ మనసు మారింది, ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో ఎక్కడో మంచి సీటు వచ్చి ఉండొచ్చు, లేక తెలంగాణ స్టేట్లో మేము జాయిన్ అవ్వాలి అని అనుకొని ఉండొచ్చు. ఈ 2 సందర్భాల్లో కూడా స్టూడెంట్ బయటకు వెళ్ళే అవకాశమే ఉండదు. మరి ఎలా వెళ్ళాలి అంటే, ఇప్పుడు కాదు వెళ్ళేది వీరు, ఇప్పుడు కాదు వెళ్ళేది వెళ్ళు, మొత్తం ఇండియాలో అన్ని కాలేజెస్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతమే మీ సర్టిఫికెట్స్ మీకు ఇస్తారు. ఎప్పుడు? మీరు పెనాల్టీ 3 lakhs రూపీస్ కట్టి 1 సంవత్సరం నీట్ ఎగ్జామ్ రాయడానికి డీబార్ అవ్వడానికి ఒప్పుకుంటే కింద మీ సీట్స్ మీకు ఇచ్చి ఈ సీట్ని క్యాన్సిల్ చేస్తారు. అంతేగాని గా మిమ్మల్ని బయటికి పంపించేసి వేరే కాలేజ్లో జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వరు. సో జాగ్రత్తగా మీరు ఈ విషయాలు గమనించండి. ఓకే? అందుకనే మీరు కాలేజెస్కి వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడే అక్కడ ముందు అడిగి, అసలు ఒకవేళ మాకు ఇష్టం లేకపోతే వాట్ నెక్స్ట్ ఏం చేయాలి, రౌండ్ 2లో ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ రౌండ్ 2లో కూడా సీట్ రాకపోతే స్టూడెంట్కి డైరెక్ట్గా మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం. నెక్స్ట్, ఇప్పుడు మాపప్ రౌండ్ స్టార్ట్ అయింది. మాపప్ రౌండ్ రిజల్ట్ అనౌన్స్ చేసేస్తారు. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఏమీ ఉండవు కదా. సో సీట్ అలాట్మెంట్ వచ్చింది, ఇక్కడ ఫ్రెష్ సీట్ అలాట్మెంట్ మాత్రమే ఉంటుంది, అప్గ్రేడేషన్స్ ఏమీ ఉండవు. అయితే కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడు కూడా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఎటువంటి పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు. మాపప్ రౌండ్ వరకు పర్మిషన్స్ ఇస్తున్నారు. ఒకవేళ సీట్ రాకపోతే నెక్స్ట్ లాస్ట్ రౌండ్ స్ట్రే రౌండ్కి వెళ్ళిపోతారు. అంతే, సింపుల్. ఎందుకంటే ఇంకా అప్గ్రేడేషన్స్ ఇవేమీ ఉండవు దీనిలో. మీకు ఆల్ ఇండియా కోటా ఫిగర్స్ చూసి ఇది చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ 1 or 2 స్టెప్స్ మాత్రమే దీనిలో కనిపిస్తూ ఉంటాయి మీకు. క్లియర్? నెక్స్ట్, ఇక్కడ 4th రౌండ్ స్ట్రే రౌండ్లకు వచ్చేసారు. ఇక్కడ కూడా సేమ్, నేను జాయిన్ అవ్వను అనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు 1 yearకి నీట్ ఎగ్జామ్ రాయకుండా మీరు డీబార్ చేయబడతారు. దీనితో పాటుగా 3 lakhs అమౌంట్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. పెనాల్టీ డిస్కంటిన్యూషన్ ఫీ కింద 3 lakhs అమౌంట్ పే చేస్తేనే విత్ జిఎస్టీ, అంటే 3,54,000 ఉంటుంది టోటల్ అమౌంట్. ఆ అమౌంట్ కడితేనే అప్పుడే మిమ్మల్ని బయటికి పంపిస్తారు. అప్పుడే మీకు పర్మిషన్ ఉంటుంది. ఓకే? ఒకవేళ ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నెక్స్ట్ 1 year నీట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. గుర్తుంచుకోండి. అంటే నాకు పర్మిషన్ ఉండదు, అలాగే ఏపీ స్టేట్లో పర్టికులర్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అర్హతను పూర్తిగా కోల్పోతారు. ఓకే? నెక్స్ట్, ఇక్కడ కూడా సీట్ రాకపోతే అప్పుడు లాస్ట్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది, దీనికి కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇలా అన్ని కాలేజెస్లో సీట్స్ ఫిల్ అయ్యేంత వరకు రౌండ్స్ కొనసాగుతూనే ఉంటాయి. అంటే నెక్స్ట్ ఎలా ఉంటుందంటే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 1, 2, 3 అలా పెడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్క సీటు మిగులుతూ ఉంటుంది. అలా ఫ్రీ ఎగ్జిట్ తర్వాత, ఫస్ట్ రౌండ్ ఫ్రీ ఎగ్జిట్ తర్వాత ఏ స్టేజ్లోనైనా సరే సీటు వదులుకొని డిస్కంటిన్యూషన్ ఫీ అంటారు. ఓకే? సో దాన్ని డిస్కంటిన్యూషన్ అంటారు. దానికి మీరు బ్రేక్ చేయాలి అంటే డిస్కంటిన్యూషన్ ఫీ కట్టి మాత్రమే మీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా నవంబర్ ఆర్ డిసెంబర్లో మాత్రమే. ఇండియాలో ఎంబీబీఎస్కి ఏపీ స్టేట్లో 3 lakhs, అలాగే జిఎస్టీ 54,000 ఉంటుంది. టోటల్ 3,54,000 కట్టాల్సి ఉంటుంది. బీడిఎస్ అయితే 1 lakh రూపీస్ ప్లస్ జిఎస్టీ 18,000. సో టోటల్ వచ్చేసి 1,18,000 పే చేయాల్సి ఉంటుంది. ఓకే? నెక్స్ట్, ఓకే, అయితే ఇక్కడ నేను మీకు అందరికీ కూడా ఒక సలహా చెప్పాలి అనుకుంటున్నాను. దానితో పాటుగా మీ లాస్ట్ చిట్ట చివరి రౌండ్ వరకు కూడా ఇక్కడ డ్రాప్ అవడానికి ఉండదు కదా. సో నా వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ ఛానల్స్ని, సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రస్తుతానికి ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే జస్ట్ వీడియోస్ను కూడా, ఈ 3 వీడియోస్ను కూడా దయచేసి ఒక్కసారైనా రోజు చూస్తూ ఉండండి. అంటే మొత్తం చూడాల్సిన అవసరం లేదు. కనీసం ఆ పిక్చర్స్ చూసుకుంటూ ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి వీలైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అలాగే వీడియోస్ని దయచేసి వీలైతే తప్పనిసరిగా ఒక్కసారైనా సరే, అంటే స్పీడ్ మోడ్లో పెట్టుకొనైనా వినడానికి ట్రై చేయండి. మీరు ఏ కౌన్సిలింగ్ ఆ స్టేట్కి సంబంధించిన కేవలము వెబ్సైట్ మాత్రమే మీకు చెప్తూ ఉంటుంది. ఏదైనా మీరు వింటారు, లేదు అంటే దానికి కూడా అవసరం లేదు. సో ఇక్కడ మీకు ఎవరు కూడా ఏ విషయాన్ని తెలియచేయరు. కేవలము వెబ్సైట్ రూపంలో మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఆ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి మనమే చూసుకోవాలి, అంతేగాని మనకెవరు చూపించరు. మనమే ఏ రోజు ఏమొచ్చింది అనేది క్లిక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. కాబట్టి దయచేసి మీరు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి. తెలంగాణ స్టేటు లేక ఆల్ ఇండియా కోటా అయితే ప్రతి రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే నెక్స్ట్ రౌండ్స్లో వెబ్ ఆప్షన్స్ పెట్టే అర్హతను కోల్పోతారు. గుర్తుంచుకోండి. ఆల్ ఇండియా కోటా అయినా తెలంగాణ ఫస్ట్ రౌండ్లో కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే నెక్స్ట్ రౌండ్స్, అదే తెలంగాణ స్టేటు అలాగే ఆల్ ఇండియా కోటా చూసినట్లయితే ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ 100% పెట్టి తీరాల్సిందే. వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే మీరు నెక్స్ట్ రౌండ్స్కి పాస్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. నెక్స్ట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. కాబట్టి కొద్దిమంది స్టూడెంట్స్ ఉంటారండి, అంటే వాళ్ళు ఫస్ట్ రౌండ్లో నెగ్లెక్ట్ చేస్తారు. మాకు ఎలాగో రాదు కదా, ఇప్పుడు కాదు, మేము థర్డ్ రౌండ్లో పెట్టుకుందామని కూర్చుంటారు. అలా కాదు, ప్రతి రౌండ్లో కూడా మీరు పెట్టుకుంటూ వెళ్లాల్సిందే తెలంగాణ ఆల్ ఇండియా కోటాలో. అయితే తెలంగాణ ఆల్ ఇండియా కోటాలో అయితే అన్ని కాలేజెస్ పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఏపీలో అయితే మాత్రం అన్ని కాలేజెస్ నేమ్స్ 100% పెట్టి తీరాల్సిందే. గుర్తుంచుకోండి. కాబట్టి జాగ్రత్తగా మీ ప్రయారిటీ లిస్ట్